గత కొంతకాలంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ఆపాలని మండల కన్వీనర్ బయ్యన్న అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధి కోసం కాకర్ల సురేష్ పదవిలోకి వచ్చిన అనతి కాలంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువస్తున్నారని, దీనిని చూసి ఓర్వలేక కొంతమంది అసత్య ప్రచారాలను మొదలుపెట్టారని, ఇది ఇంతటితో ఆపాలని ఆయన పేర్కొన్నారు. అందరం కూడా ఎవరో కూడా మాకు మనస్పర్ధలు లేవు. మా అందరి ధ్యేయం ఉదయగిరి అభివృద్ధి మా లక్ష్యం. ఎమ్మెల్యే గారికి అండగా ఉండాలనేది మా యొక్క సంకల్పం. మీ అందరం కూడా మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రికి అందరూ కూడా వారి బాటలను బయలుస్తూ ఏదేమైనా ఈ ఉదయగిరి మెట్ట ప్రాంతాన్ని ఈ 4 సంవత్సరాలు అభివృద్ధి చేసుకునే ఆకాంక్ష మా అందరికి ఉంది. మా అందరి సూచనలు ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి చేసేదానికి నాకు కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు కూడా మా ఎమ్మెల్యే గారి సురేష్ గారికి చెప్తే అలా ఖచ్చితంగా ఎన్ని అమలు చేద్దాం. మన ఉదయగిరి మండలంలో అన్నంపల్లి రిజర్వాయర్ ఒకటి ఉంది మన బిజ్జంపల్లి దగ్గర. దానికై మనం చేస్తే దాదాపు 10,000 ఎకరాలు ఆర్లబడి దాకా సాగులు వస్తుందన్నా అని చెప్పి సురేష్ గారికి ఎమ్మెల్యే గారు తెలియజేస్తే, అన్నా నువ్వు చెప్పిన మంచి సలహా ఖచ్చితంగా ఏర్పాటిద్దాం, ఇరిగేషన్ అధికారులతో ఎస్టిమేట్ చేయిద్దాం, దానికి కూడా మనం పనిచేసి మనం అభివృద్ధికి సంగ్రహించి నిధులు తెద్దామని చెప్పి ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు చెప్పారు. అలాగే మేము సీన్లు ఇచ్చే సలహాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు. మరో ముఖ్యమైన విషయం, సురేష్ గారు స్వయంగా సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవం రోజు పండాపురంలో నాకు ఫోన్ చేశారు. అన్నా ఈరోజు సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేస్తున్నాం, మీరు రావాలని చెప్పి. నేను ఆ రోజు పోయాను. అని చెప్పారు ఈ 8 మండలాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఏం జరిగినా మీరు ప్రతి కార్యక్రమానికి వచ్చేదానికి మీరు స్వేచ్ఛ ఉందన్నా, మీరు దేనికైనా మీరు రావచ్చు అని చెప్పారు. ఏ కార్యక్రమం వెళ్ళినా కూడా ముందు మాతోనే టంకాయ కొడిస్తారు, మాతోనే రిబ్బన్ కట్టింగ్ చేపిస్తారు. ఒక మంచి వ్యక్తిని మనం శాసనసభ్యుడు వెళుతున్నాం కాబట్టి అందరం కూడా ఇలాంటి పొరపాటు లేకుండా ఈ అసత్య ప్రచారం మానుకొని అందరం కలిసికట్టుగా పనిచేసి మరింత మన పేద ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నానికి మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి మా అందరి యొక్క అజెండా ఉదయగిరి అభివృద్ధి అని చెప్పి దాంతో మనం ముందుకెళ్ళి మన ఎమ్మెల్యే గారికి అండగా ఉందాం అని చెప్పి కూడా ఈ సందర్భం. ఈరోజు ఉదయగిరి మండలంలో ఈ సమావేశానికి ముఖ్య కారణం, ఈ మధ్యకాలంలో మాధ్యమాలలో వస్తున్న మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి మీద ఏదేదో రకరకాలుగా లేనిపోని అన్ని కల్పించి నిందారోపణలు వేస్తూ వస్తున్నట్టుకు మేము ఉదయగిరి మండలం తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏమిటంటే మన ఉదయగిరి శాసనసభ్యులు అనతి కాలంలో 2 సంవత్సరాల్లో వచ్చి ఉదయగిరి నియోజకవర్గంలో 143 పంచాయతీల్లో 8 మండలాల్లో సుడిగాలి పర్యటన చేసి నిరంతరం జనాలలో ఉండి ఆయన కష్టాన్ని గుర్తెరిగి ఈ నియోజకవర్గ ప్రజలు ఆయనకు పట్టం కట్టడం జరిగింది. అదే రీతిలో ఇప్పుడు అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకుపోతున్నాడు. కొంతమంది ఓర్వలేక ఈ నిందారోపణలు చేయడం తగదని వాళ్లకు చెప్తున్నాం. ఏదైనా ఉంటే అవి చేసిండ్రు ఈ చేసిండ్రు అంటే, అయ్యా 2,40,000 మంది ఉన్న ఈ సుదీర్ఘ 120 కిలోమీటర్ల దూర ప్రాంతంలో ఉండే ఈ నియోజకవర్గంలో ఎవరైనా కానీ కర్ర పట్టుకొని కావిలు ఉండలేరు. అదేదైనా ఉంటే మీరే చేయండి, ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి, మాట్లాడండి. అంతేగాని ఏదేదో సెల్లులు దొరికినాయని వీడియోలు ఉన్నాయని పెట్టి ఈ మాధ్యమాల్లో పెట్టడం సరైన పద్ధతి కాదు. ఎవరికైనా మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అవినీతికి ఆమడ దూరంలో ఉండేది తెలుగుదేశం పార్టీ. నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సక్రమ మార్గంలో నడుస్తారే తప్ప అక్రమ మార్గంలో నడవరు. గత ప్రభుత్వంలో మాదిరి ఇక్కడ ఏ అవినీతికి ఆరోపణలకు తావులేదు. దయచేసి ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఏదైనా వాస్తవాలకు దగ్గరగా వచ్చి మాట్లాడండి, అంతే తప్ప ఎక్కడో ఉండి ఏదేదో అవాకులు చవాకులు పేలితే తెలుగుదేశం కేడరు, నాయకులు, కార్యకర్తలు సహించరు. ఇలాంటి ఇక మీద జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరికి మా తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆయన 8 నెలల్లోనే దరిదాపుల ఉదయగిరి మండలానికి 30 కోట్లు సిమెంట్ రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, గోకులం షెడ్లు అయితేనేమి
అభివృద్ధి పదంలో ఆయన పయనిస్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తపంతో ఆయన వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే ఆయన మీద నిందారోపణలు చేయడం సబబు కాదు. పద్ధతిగా ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి రండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి. అంతేగాని మీకేదో వీడియోలు దొరికినాయని, సెల్లులు దొరికినాయని టీవీలలో మాధ్యమాల్లో పెట్టడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారని మేము ఈ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మహాశివరాత్రి అందరికీ కూడా పండుగ కార్యక్రమం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీడియా మిత్రులు, మా సోదరులు, మా అన్నదమ్ములు కూడా, ఎందుకంటే ఒక్కసారి మీరు కూడా మిత్రులారా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ చెడ్డగా మా ఉదయగిరి నియోజకవర్గం కాకర్ల సురేష్ మా ఎమ్మెల్యే గారి మీద చట్టారోపణలు కొంచెం మీడియా మిత్రులు ఎవరో అందరు కాదు వాళ్ళు పెడుతున్నారు. కానీ ఈ వీడియోలు అవన్నీ చూసుకొని మీరు నిజాలు తెలుసుకోకుండా మీరు పెట్టకూడదు దయచేసి కూడా. ఇప్పుడు మీ దగ్గర నిజాలు నిరూపిస్తే మా కాకర్ల సురేష్ గారు సభ్యత్వాల కోసము రేషన్ బియ్యం బైనింగ్ చేస్తున్నారని చెప్పి పదే పెడుతున్నారు మీడియా వాళ్ళు. కానీ మీరు అది నిజాలు తెలుసుకొని మాకు నిరూపిస్తే మేము సిద్ధంగా ఉంటాము దాన్ని ఎదుర్కోవడానికి కూడా. కానీ ఈరోజు కాకర్ల సురేష్ గారు ఈరోజు మాకు ఈ నియోజకవర్గానికి రావటం మా అదృష్టం, ఆయన ఎమ్మెల్యే గారు కావటం మా అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బడులు బలహీన వర్గాలలో ఆయన పేద ప్రజలంటే ఆయనకి చాలా అభిమానము. ఏదో ఒక విధంగా వాళ్ళకి సహాయం చేద్దామమ్మా అని ముందుకు వస్తాడే కానీ ఆయన ఇవి అవినీతిని దోచుకుందాం అనేది ఏనే లేదు మా సురేష్ గారి దగ్గర. దయచేసి మీరు కూడా కొంచెం కొద్దిగా చూసుకొని మీరు ఏది కూడా ముందుకు పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ముస్లిమ్స్ ఒక వ్యక్తి మా వరకుంటపాడు మండలంలో ఆయన కర్ర యాక్సిడెంట్లో చనిపోతే అతనికి సార్ ఇలా జరుగుతుంది పాపం ఊరుకుంటపాడు మండలంలో వాళ్ళు నిరుపేదలు ముస్లిమ్స్ వాళ్ళకి వచ్చి మనం సహాయం చేయాలి సార్ అని చెప్పి జోరు వానలో పోతే ఆయన పొమ్మ అని వాన అని వెనక్కి కూడా చూడకుండా ఆయన పొమ్మ మనం సహాయం చేద్దామని చెప్పి ముందుకు వచ్చిన ఘనత ఆయన మీద అపండాలు నిందులు వేయడం కరెక్ట్ కాదు. మీరు కూడా దయచేసి, ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలలో కాలనీలలో రోడ్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా ఆయన ముందుకు తీసుకొని వస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ముందుకి సాగటంతో ఈరోజు కుళ్ళు పుట్టి ఆయన మీద అపనిందులు వేయటము ఇది కరెక్ట్ కాదు. ఒకటి ఇప్పుడు పెళ్లి కానికంటే కూడా ఈ ఉదయగిరిలో ముగ్గురికి కూడా సహాయం చేశారు ఆయన. ఎక్కడ మన ఓళ్ళు ఉండరు పేదరికంలో ఉంటే అక్కడికి వచ్చి వాలి మన సొంత డబ్బులు పెట్టుకొని చేద్దామమ్మా అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడే. కానీ ఒక ఇలా తప్పుడు వార్తలు రాయకుండా మీరు జాగ్రత్తగా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాదండి, ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గం ఒక మెట్ట ప్రాంతము. కనీసం ఇక్కడ చాలా ఎన్ని రోజుల నుంచి ఉన్నా కూడా కనీసం ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ఇంతమంది ఎమ్మెల్యేలు మారిపోయింది కానీ పోయిన ప్రభుత్వంలో కానీ కనీసం కాలనీలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఈరోజు సార్ చెప్తే సార్ ఇలా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో ఈ కాలనీలు లేక పొలాలు లేక ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే, అమ్మ కొంచెం ఇల్లు ఆగదామమ్మా, మనకి కనీసం వాళ్ళకి ఒక ఎకరా పొలము కాలనీలు పెట్టించి మనం ముందుకు పోదామమ్మా అని చెప్పిన ఘనత, అలాంటి ఘనత మీద నిందులు వేయటం కరెక్ట్ కాదని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తాను. ఈ మధ్య మా శాసనసభ్యులైన కాకర్ల సురేష్ అన్న గారి మీద అనేక ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద మేము మా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ దీన్ని గట్టిగా ఖండించాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అగ్రిగోల్డ్ కానీ జామాయిలు కానీ ఈ రైస్ బియ్యం అమ్మి సభ్యత్వాలు చేయడం అన్నది కరెక్ట్ కాదండి. ఇది టీడీపీ ప్రభుత్వానికి ఇంకా అంత పరిస్థితి రాదు కూడా. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ప్రజలు అనుసారంతోనే సభ్యత్వాలు చేయడం జరిగింది. వాళ్ళ ఇష్టానికే 100 రూపాయలు కట్టించి వాళ్ళే మాకు ఇన్సూరెన్స్ చేయండి అని చెప్పని వాళ్ళు మన దగ్గరికి వస్తేనే చేశాము. వైసీపీ వాళ్ళు కూడా వచ్చి సభ్యత్వం చేయండి అని చెప్పి చేస్తేనే మేము చేశాము. అంతే తప్ప ఎమ్మెల్యే గారికి అటువంటి దురుద్దేశం లేదు, రాదు కూడాను. ఆయన లగ్జరీ లైఫ్ ఎప్పుడో చూశారు. ఇక్కడికి వచ్చింది ప్రజలకి న్యాయం చేయాలని. అనుక్షణం ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసమై ఆయన తప్పిస్తానని ఉన్నాడు. 8 మండలాల్లో రోజుకొక న్యూస్ బయటకు వస్తూ ఉంది. ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళకి గట్టిగా ఖండిస్తున్నాం మేము.